అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యార్థుల సమస్యలు అంటే దీర్ఘకాలికంగా విద్యార్థులకు పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్, అదేవిధంగా స్కాలర్షిప్ విషయాలు, అదేవిధంగా కూడా విద్యార్థులు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వము పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఈరోజు పీడీఎస్సీ కూడా ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం అయితే చేస్తున్నారు. అసలు వారి డిమాండ్స్ ఏంటో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. చెప్పండి, అసలు ముఖ్యంగా మీరు ఈరోజు ధర్నా చేయడానికి ప్రధాన కారణం, అసలు ఎటువంటి డిమాండ్స్ ముందుకెళ్తున్నారు? సార్ నమస్తే, అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజశేఖర్, పీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర 15 నెలలుగా వస్తోంది. సూపర్ 6 సూపర్ హిట్ సభల్ని మరో పక్క నిర్వహించుకుంటున్నారు. మీరు నిర్వహించుకొని మాకు ఇబ్బంది లేదు. మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తాను. దాదాపు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 4,500 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు వాళ్ళ పెండింగ్లో ఉండి, మరి ఫీజుల బకాయిల్లో పెండింగ్లో ఉండటం వల్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు వాళ్ళు వేధిస్తోంది. చాలా కళాశాలలు విద్యార్థులకి హాల్ టికెట్లు ఇవ్వలేదు, అట్లా సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం పరిస్థితి వాళ్ళ దాపురించింది. ఫలితంగా విద్యార్థులే వాళ్ళ తల్లిదండ్రుల మీద అప్పు తెచ్చుకోవటం, అట్లానే వాళ్ళ బంగారాన్ని కుదవ పెట్టుకొని ఇవాళ ఫీజులు కట్టుకున్న పరిస్థితి మనకు అనిపిస్తోంది. మరి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా 4,500 కోట్ల ఫీజులు బకాయిలు ఉంటే ఇవాళ చెల్లించాల్సిన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వాళ్ళు మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా చెప్పండి, దీని సమస్యల మీద అంటే ఈ విద్యార్థి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ సమస్యల మీద గతంలో ఏదైనా అధికారులకు తెలియజేయడం కానీ నాయకులకి తెలియజేయడం కానీ జరిగిందా లేదా? ఇప్పటికే మేము గతంలో 2 సార్లు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిసాం. మరి యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చున్నారో, ఇవాళ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 77 ఈ రాష్ట్ర విద్యార్థులకి ప్రమాదకరమైన జీవో 77. ఆ జీవో ఉద్దేశం ఏంటంటే జీవో నెంబర్ 77 వల్ల ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివే పీజీ విద్యార్థుల వల్ల పూర్తిగా స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ రాదు. ఆ జీవో వల్ల ఇది గత ప్రభుత్వం తీసుకువచ్చింది. మరి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీవో రద్దు చేసి మరి అర్హులైన వారందరూ కూడా స్కాలర్షిప్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది కదా, మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మేము వాళ్ళ కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఉందో విద్యార్థులు అదేవిధంగా సంక్షేమం కోసం కూడా అనేక పథకాలు పెడుతున్నాయి. ముఖ్యంగా ఫీజు రింబర్స్మెంట్ విషయంలో అంటే ఇటీవల కాలంలో తల్లికి వందనం కూడా వేయటం కూడా జరిగింది. ఎంతమంది కాబట్టి ఇలా సంస్కరణలు చేసుకుంటూ పోతుంది. ఇంకా ఎటువంటి డిమాండ్స్ మీరు అంటే ఇప్పుడు మీరు ఉన్నటువంటి బకాయిలు కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. మీరు ముఖ్యంగా ఇప్పటికిప్పుడు పరిష్కరించవలసిన సమస్యలు ఏముంటాయి? ఇప్పుడే తక్షణమే ఇవాళ రాష్ట్రంలో 4,200 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు ఉన్నాయి. తక్షణమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీల యాజమాన్య అకౌంట్లో వేస్తే ఖచ్చితంగా సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. రెండోది ఇవాళ మనం చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కళాశాలని ఇవాళ భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెబుతా ఉంది, విద్యా వైద్య రంగాలు ఇవాళ ప్రభుత్వ ఆధీనంలో నడవాలని చెప్పేసి. మరి ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కళాశాలని పిపిపి పద్ధతులు ఇవాళ ప్రైవేట్ రంగాన్ని అప్పచెప్పడం చాలా దుర్మార్గం. ఇవాళ ప్రైవేటు కళాశాలలు ఇవాళ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోతే ఇవాళ ప్రభుత్వ విద్య అట్లాగే ఇవాళ పేద ప్రజలకు అందాల్సిన వైద్యం ఇవాళ ప్రైవేట్ రంగం చేతుల్లోకి పోతుంది. కనుక ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కళాశాల నిర్వహించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం చెప్పేసి చాలా స్పష్టం చేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా కూడా పీడీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో పెండింగ్లో ఉన్నటువంటి 4,500 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు విడుదల చేయడంతో పాటు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేస్తే పాటు ఇప్పుడు ఉన్నటువంటి పీపీపీ విధానం తీసివేసి మెడికల్ కాలేజీలు నేరుగా ప్రభుత్వమే నిర్వహించి దాన్ని అయితే అమలు చేయాలని చెప్పేసి కూడా పీడీఎస్ నుంచి అయితే వారు డిమాండ్స్ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. పరిష్కరించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.